అండ్ మీరు ఒక ఫేస్బుక్లో ఒక స్టేటస్ పెట్టారు రీసెంట్గా కూడా, ఏంటి ప్రభుత్వం అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక 10 రోజుల లోపు మారింది ఇది పార్టీ మాత్రమే ప్రభుత్వం, మిగిలింది పరిస్థితులు కాదు అని చెప్పేసి. ఎందుకు పెట్టాలనిపించింది ఆ టైంలో? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఏమన్నారంటే తిరుమలకి వెళ్ళి నేను రాష్ట్రం ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెడతాను అన్నారు అని చెప్పేసి అన్నారు. ఓకే, సంతోషం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడా, నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ప్రక్షాళన మొదలు పెట్టేటువంటి ఈవోను మార్చడం కాదు. అది సినిమా డైలాగ్ ఉంది కదా, ఎంతోమంది కమిషనర్లు వస్తూ ఉంటారు పోతా ఉంటారు, లోకల్ చంటి గారు ఈవోలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ కింద స్థాయిలో ఉండే ఉద్యోగస్తులు అక్కడే ఉంటారు, లోకల్. అందులో అన్య మతస్థులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇంకా డేంజర్ మతస్థులు. వాళ్ళని పక్కకు తప్పించకుండా అక్కడ అధికారుల్లో పేర్కొన్న అలసత్వాన్ని లంచగొండితనాన్ని రూపుమాపకుండా ఈవో గారు ఒక్కళ్ళే కూర్చొని నేను మారుస్తా అంటే రోజు పేపర్లు మారుతాయి తప్ప, న్యూస్ మారుతుంది తప్ప ఏ సిచ్యువేషన్స్ ఏమి మారు. ఈ రోజు ఈవో గారి దగ్గరికి వెళ్ళి నిన్న కలిసి మాట్లాడటం జరిగింది, సిచ్యువేషన్స్ అన్ని మాట్లాడాను. ఈవో గారిని కలవటం జరిగింది, ఒక 1 అవర్ పైన మాట్లాడాము. సో కింద నుంచి పైకి వెళ్ళిన తర్వాత కింద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కలిసాము. కలిసి ఈవో గారితో మాట్లాడాము. 1 అవర్ పైన మాట్లాడితే 1 అవర్ విని ఆయన అన్నమాట ఏంటంటే, నేను వచ్చి 15 రోజులే కదండి అయ్యింది. మరి ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకోవటానికి 15 రోజులు చాలదా? బేసిక్స్ కొన్ని. ఒకటి, విజిలెన్స్ని స్ట్రెంథన్ చేయడం. విజిలెన్స్ని స్ట్రెంథన్ చేయడం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిలెన్స్లో ఉన్న వాళ్ళని ప్రక్షాళన చేయాలి. అట్ ది సేమ్ టైం మీరు గతంలో అక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇచ్చాము. అండ్ మరోవర్ నేను అనేది ఏంటంటే, ఈవో గారు మార్చాలి అనుకుంటే ఫస్ట్ ఈవో గారు సమస్యల్ని వినాలి, తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఆయనకు ఉండే 2 మార్గాలు. ఒకటి, ఉద్యోగస్తుల్ని అడిగి తెలుసుకోవాలి, కింద క్యాటర్ ఉన్న వాళ్ళు. లేదు అంటే ఈయన స్వయంగా పర్యటన చేయాలి. ఆ తిరుమల కొండ ఏమి హైదరాబాద్ మహానగరం పెద్దది కాదు. ఈవో గారు ఇక్కడ బయలుదేరారంటే వాళ్ళు అక్కడికి వెళ్ళేలోపు మొత్తం సదిరేస్తారు. వచ్చి చూసుకోండి, ఆల్ ఈజ్ వెల్ అంటారు. ఈయన కూడా కూర్చొని ఆల్ ఈజ్ వెల్ అని వచ్చేయాలి, తప్పదు, ఇంకా ఆప్షన్ లేదు. అదే ఇంకోటి ఉంది, ఉద్యోగస్తులను అడగటం. ఉద్యోగస్తులను అడిగితే అదే అసలు ప్రాబ్లంకి కారణం అక్కడ వాళ్ళే కదా, వాళ్ళు కొలుసు వాళ్ళ ప్రాబ్లమ్స్ బయట చెప్తారా? చెప్పరు. మరి ఎవరు చెప్తారంటే మనం చెప్తాం. అంతే, 10 ఏళ్ల నుంచి అక్కడ సమస్యల మీద స్టడీ చేస్తూ ఉన్నాం కాబట్టి మనం చెప్తాం. ఇన్ అండ్ అవుట్ మనకి క్లారిటీ ఉంది కాబట్టి మనం చెప్తాం. మా ఇన్పుట్స్ తీసుకోండి అని అడిగితే, ఆయన ఇవాళ అపాయింట్మెంట్ అడిగితే 2 రోజుల తర్వాత ఇచ్చాడు. ఆయన అదే రోజు అపాయింట్మెంట్ ఇచ్చుంటే ఇంకో ప్రాబ్లం అయ్యేది. మేము ఆయనతో మాట్లాడి వచ్చేసేవాళ్ళం. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల కొండపైకి వెళ్తే కొండపైన ఇంకో రకాల సమస్యలు చేసినాయి, ప్రైవేట్ మఠాలకు సంబంధించింది. ఓకే, అదే ఇక్కడ రాలేదు నేను, అందుకోసం పైకి వెళ్ళాక అని చెప్పి అందుకే అడిగాను. ఓకే, కింద ఆయన అడిగిన తర్వాత ఆయన తరపు నుంచి మనకి అష్యూరెన్స్ ఏమైనా వచ్చిందా? ఆయన కొంత టైం అడిగారు, ఒక 15 రోజులు టైం ఇవ్వండి, మళ్ళీ 15 రోజులు టైం అడిగామని చెప్పారు. ఓకే, చూడాలి ఇక 15 రోజుల తర్వాత చూద్దాం ఏం మారబోతున్నారు, ఏం మారుస్తున్నారు, లేకపోతే ఈయన మార్చి ఇంకోళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఎప్పటికైనా జరిగేది అదే, ఏదో 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఈవోన్ మాస్టర్ తప్ప వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు అక్కడ. ఓకే, సో ఇక్కడ నుంచి ప్రయాణం పైకి మొదలైంది. పైకి ఎలా నడుచుకుంటూ వెళ్ళారా లేకపోతే వెహికల్లో వెళ్ళారు? ఆ పైకి వెళ్తున్నప్పుడు పరిస్థితి ఏంటి? వెళ్ళేటప్పుడు అక్కడ రోడ్ వర్క్స్ అవి నడుస్తూ ఉన్నాయి అలిపిరిలో. సో అక్కడక్కడ కొంచెం రోడ్ వర్క్స్ ఇంకా ఫినిష్ అవ్వాలి. ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తరఫున ఆ వర్క్స్ ఎప్పుడు నడుస్తూ ఉంటాయి, కన్స్ట్రక్షన్ వర్క్స్. ఎందుకంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారానే ఎక్కువ డబ్బులు నడుస్తూ ఉంటాయి అక్కడ. ఇంజనీరింగ్, ఎలక్ట్రిసిటీ, శానిటేషన్, వీటి ద్వారా ఈ కాంట్రాక్ట్లే బాగా. ఇక ఫుడ్ అనేది ఇక తెలిసిందే కదా అందరికీ. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కేవలం బియ్యము, కందిపప్పు, నెయ్యి, ఈ జీడిపప్పు లేదా శనగపిండి ఇట్లాంటి వాటి టెండర్లు అన్నీ కలిపితేనే సుమారు 700 నుంచి 750 కోట్ల రూపాయలు నడుస్తుంది. 750 కోట్లు వీటిపైన వాటి మీద నడుస్తూ మనకి పెట్టే బియ్యం ఏంటంటే నూకలు కలిపిన బియ్యం. ఒకసారి ఆ విజువల్స్ చూపించండి. నూకలు కలిపిన బియ్యము. అన్నం అంతా కూడా వండేటప్పుడు కూడా రెక్లెస్గా వండుతారు. అప్పటికి బియ్యమే నాణ్యత లేనివంటే ఆ వండే విధానం వల్ల అది ఇంకా చౌడుగా గట్టిగా శుద్ధలుగా ఉంటుంది. సో ఫైనల్గా పైకి వెళ్ళారు. నేను ఎందుకు అడిగానంటే పైకి వెళ్ళే మధ్యలో మనకు కనిపించాయి అని. మన శ్రీశైలం ఉంది ఇక్కడ, అటువంటి మన శ్రీశైలం అది ఇంకొక రాచుకొని దాని గురించి మాట్లాడదాం అన్న. యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలి, ఇది వీళ్ళ అధికారుల నిర్లక్ష్యం ఎట్లా ఉంటుందంటే, ఒక 5 months బ్యాక్ నేను తిరుపతి వెళ్ళాను. అలిపిరి టోల్గేట్ పక్కనే ఒక వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఈ వాటర్ ప్లాంట్స్ అన్ని రాజు వెగేష్ణ ఫౌండేషన్ వాళ్ళు పెట్టించారు. ఆ వెగేష్ణ ఫౌండేషన్ వాళ్ళు పెట్టించిన దానికి టీటీడీ దేవస్థానం అని ఉంటుంది. అయితే టీటీడీకి మధ్యలో స్క్వేర్ టైప్లో 2 డాట్స్ ఉంటాయి, టీ.డి అని. ఒకసారి ఏమైంది, ఆ అలిపిరి దగ్గర ఉన్న దానిలో ఆ టీకి మధ్యలో ఉన్న డాట్ తీసి ఆ టీ పైన పెట్టేశారు. ఇమాజిన్ దట్ ఇమేజ్, సిలువ అయిపోయింది. దాన్ని ఫోటో తీసి ఈవోకి వాట్సాప్ చేశారు. వాట్సాప్ చేసి ధర్మారెడ్డి గారు ఇది సిచ్యువేషన్ ఏంటి అని అడిగితే జస్ట్ 5 minutesలో థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ us, వీ హ్యావ్ రెక్టిఫైడ్ ద ప్రాబ్లమ్, నౌ ఇట్ ఈస్ ఆల్ గుడ్ అన్నాడు. నేను అక్కడే ఉన్నా, నేను చూస్తానే ఉన్నా, అది కళ్ళ ముందు అట్లానే ఉంది. నాకు టీటీడీ అని సరిగేసిన ఫోటో ఒకటి వచ్చింది.
ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే మళ్ళీ ఫోటో పంపి ఇట్ ఈస్ స్టిల్ ఇంటాక్ట్ అని చెప్పేసి పెట్టాను. చెప్తే ఇది ఎక్కడ అన్నాడు. ఎక్కడ ముందు కదా నువ్వు అడగాల్సింది, రెక్టిఫై చేసాను ఎట్లా చెప్తావు అని అడిగితే ఆర్గ్యూ చేయొద్దు, మీరు ఇప్పుడు ఎక్కడో చెప్పండి, నేను పంపిస్తాను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అన్నారు. వెంటనే కాసేపటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి బాబు అని అడిగితే ఇది టీ ఎక్కడ ఊడిపోయినట్టుందండి, డాట్ ఊడిపోయినట్టుంది, దాని మీద పెట్టినట్టున్నారు కాసేపు, అంతేగాని ఎవరు కావాలని చేసింది కాదు, అది ఊడిపోతే ఆ టీ మీదే పెట్టాలా. వన్ మోర్ థింగ్, ఊడిపోతే టీ మీద పెడితే ఓన్లీ మీరు చెప్పిన దగ్గరే ఉండాలి. అది ఎక్కడ రెక్టిఫై చేశాడు. సో వీళ్ళు అంటే అలసత్వం ఎట్లా ఉంటుందని చెప్తున్నా. అంటే దాన్ని ఎవరైతే కాసేపు మళ్ళీ ఇంకో మాట అడిగో, ఇది డోనర్ మెయింటైన్ చేస్తాడు, డోనర్స్ దీనికి రెస్పాన్సిబుల్ అని కూడా అన్నాడు. అంటే మీరు మిమ్మల్ని నమ్మి మీరు మెయింటైన్ చేస్తారని డొనేషన్స్ అంతంత ఖర్చు పెట్టి అంతంత పెద్ద వాటర్ ప్లాంట్లు పెట్టిస్తే చివరికి డోనర్కి ఇట్లాంటి పాపాలు అంటగడతారు. ఇది కాకుండా నిన్న కొండపైకి వెళ్ళగానే ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్ వెనకాలే పార్కింగ్ ఉంది, వెహికల్ పార్క్ చేస్తుందని వెళితే అందులో ఒక తుఫాన్ వెహికల్ బొలెరో వెహికల్ సంథింగ్ ఒక వెహికల్ కొండపైకి వచ్చింది, తమిళనాడుకి సంబంధించి. అందరూ క్యాజువల్గా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎవరికి తెలియదు. అయితే మనం క్రిస్టియానిటీ మీద వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి చూడగానే గుర్తుపెట్టాం, అవి మరియా అని రాసింది. ఓకే, అవి మరియా ఉంది, ఇది క్రిస్టియన్ వెహికల్ లాగా ఉంది, ఎక్కడైనా సెలవులు ఉంటాయో అని చెప్పి చూస్తే సెలవు కాదు, వెనకాల ఏకంగా మేరీదీను బాలయేస్ది ఫోటోలు పెట్టేశారు. తమిళనాడు విజిలెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఉంది అని చెప్పేసి అంటే వాళ్ళు వచ్చి పీకేసి సార్ ఇది ఫొటోస్ కొంచెం డిలీట్ చేసేయండి సార్, అట్లా తీయకూడదు సార్ అని. అట్లా తీయకూడదు, నువ్వు గట్రా చెప్తా, నువ్వు కొండపైకి పంపకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపకూడదు, దాన్ని తీయకూడదు అని అనకూడదు, నువ్వు పీక్ అని చెప్పేసి వాళ్ళు పీకుతుంటే కూడా దాన్ని మొత్తం వీడియో తీసాను. ఎందుకు, రేపు మనకు ఒక ఎవిడెన్స్ ఉండాలి వాళ్ళు తప్పు చేశారు అని చెప్పడానికి. సరే అది అయిపోయింది, ఒకటే పొరపాటున జరిగి ఉంటుంది అని చెప్పేసి ఆ వెహికల్కి ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్స్ మొత్తం తీపిచ్చేసి ముందుకెళ్తే శివాజీ బొమ్మలు పంపిరు, బాలయ్యేసుని మేరీ పెళ్లి కాల పెళ్లి కాకుండా కన్నీ గర్భాలు జీవించిన మాత్రం అమ్మ పిలుస్తారు. చెప్పాను సార్, ఇందులో చెప్పారు, నేను చెప్పాను కింద నుంచి పంపించాలి రిటర్న్ అంటే హిందువులే కాదురా వేవ్ మారిందా, వేవ్ మారిన విషయమే పైకి ఇది. వచ్చిందా ట్రాన్స్లేషన్? వస్తుంది. దోళ ఉంది, కలెక్టర్ పంపించి చెప్తాడు అంతే. తీసుకోండి, ఇంత పని పెట్టినందుకు ఫైన్ పడాలి కదా, దానికి ఇంత ఫైన్ పెట్టినందుకు ఫైన్ పడాలి కదా. ఓ 50,000 1,00,000 కూడా పాపం వెళ్ళిపోతాడు. క్లియర్ కనిపిస్తాం సార్, బండి చూసి ఎప్పుడు పైకి వచ్చింది ఏదైనా అన్నీ వెరిఫై చేస్తాం. మనకెందుకునా, మనం చేయకూడదు. ప్రాపర్టీ వాళ్ళ ప్రాపర్టీకి ఆఫీసులు వాళ్ళే చేయాలి. ప్రాపర్టీ డ్యామేజెస్ మళ్ళీ కౌంటర్ ఉంది కదా, కౌంటర్ పేరు నిత్య
ట్రాన్స్లేట్ చేసి ఒకటే ఓల్డ్ స్టిక్కర్ అది. ఇది రేడియం. స్టిక్కర్ మనం అంటిస్తాం కదా నెంబర్ ప్లేట్ రాదు. ఏమది ఎంత చేస్తావు? యేసు ప్రేమతో అంట సార్, అది యేసు ప్రేమతో అంట తమిళ్లో రాసింది. పేరు పేరు సార్ ఆ పావురం కూడా పులివెందుల తిరుపతి చాలా శ్రమ పెట్టినాడు. వీడు పెట్టాడు సార్ ఈ దుర్మార్గుడు. సరే అడిగోతారు.